మనము వింటున్న మాటలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ క్రిస్మస్ సందేశం లాగా మనం భావిస్తూ చక్కగా అర్థం చేసుకుందాం. जो हम सुन रहे हैं वो प्रभु मुझसे बात कर रहा है करके इस क्रिसमस के संदेश को ध्यान से सुनेंगे. బైబిల్ అసలు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. बाइबल क्या बताती है इस बात को हमें समझना है. లూకా రాసిన సువార్త लूका सुसमाचार మొదటి అధ్యాయము अध्याय पहला अध्याय 37వ వచనములో ఉన్న మాటను చూద్దాం. 37वें वचन में क्या लिखा है हम देखेंगे. అక్కడ చూస్తున్నాము. क्योंकि जो वचन परमेश्वर की ओर से होता है वह प्रभाव रहित नहीं होता. ప్రభావ్ రహిత్ అని అక్కడ రాశారు. కానీ చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ఏమని ఇంగ్లీష్లో తెలుగులో చదువుదాం ఒకవేళ ఎవరన్నా. ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఎవరితో చెప్పాను? ये बात किससे कही? ఎవరు ఆమె అంటే కన్య అయిన మరియా, जो कुंवारी मरियम थी उससे ये बात कही गई. దానిపైన రాయబడి ఉన్న విషయాలు ఆ గాబ్రియల్ దూత వచ్చి మరియాతో చెప్తా ఉంది, నీకు రాబో కొన్ని దినాల లోపల నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడని. तो यहाँ पे स्वर्गदूत अगर हम ऊपर देखें मरियम से कहता है तुझे पुत्र उत्पन्न होने वाला है. అప్పుడు వాళ్ళు అంటున్నారు మాకెలా కుమారుడు పుడతాడు, నాకు పెళ్లి అవ్వలేదే. तब वो कहती है स्त्री मेरे बेटा कैसे पैदा हो सकता है, मेरी तो शादी नहीं हुई है. ఆ మాట చెప్పినప్పుడు जब ये बात कही गई ఆయన గాబ్రియల్ దూత చెప్తున్న మాటలు, जिब्रेल दूत ये बात कहता है దేవుడు నీ పైన ఆవరిస్తాడు, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్తూ पवित्र వచ్చాడు. आत्मा तुझ पर आएगा और तुझे एक पुत्र उत्पन्न होगा करके कहा गया. అప్పుడు ఈమె చెప్తున్న మాట అది. ये बात कहती है तब वो ఆ మాటలు చెప్తున్న సందర్భంలో इन बातों को कहते समय గాబ్రియల్ సరిగ్గా చెప్తున్నాడు, जिब्रेल दूत कहता है ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. परमेश्वर के लिए कुछ भी असंभव नहीं है. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. इस बात को ध्यान से समझे. ఫర్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని ఎందుకు రాయలేదు? यहाँ पे ये क्यों नहीं बोला कि परमेश्वर के लिए सब कुछ संभव है? ఎందుకు అలా రాయొచ్చు కదా. ऐसे लिख सकते थे ना. మరి అలా రాయకుండా ऐसे नहीं लिखा. ఏమని రాశారు? क्या लिखा है? ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. कुछ भी परमेश्वर के लिए असंभव नहीं है करके लिखा ఈ है. మాట అర్థం చేసుకోవాలి. इस बात को समझना है. ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవాలి. यहाँ की बातें क्या है हमें समझने की कोशिश మొదటిగా करना है. దేవుడు అనే మాట మన మనసులోకి వచ్చినప్పుడు जब हमारे दिमाग में परमेश्वर करके आती है बात, చాలా మందికి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. हर एक का अलग अलग सोच होता है. అలాంటి మాటల్లో ఒక పెద్ద భావం కలిగిన మనిషి పెద్ద భావం కలిగిన వాళ్ళు ఏమన్నారంటే, ఒక ఆలోచన దేవుని గురించి కలిగిన వాళ్ళు ఎలా చెప్పారు అంటే, जो परमेश्वर के बारे में ज्यादा जानकारी या सोच रखते हैं ऐसे लोगों ने परमेश्वर के बारे में एक बात कही है. ఏం చెప్పారంటే దేవుడు జన్మించాల్సిన అవసరం లేదు, वो लोग कहते हैं कि परमेश्वर को पैदा होने की जरूरत नहीं है, దేవుడు ఈ పని చేయాల్సిన అవసరం లేదు परमेश्वर को ऐसा काम करने की भी जरूरत नहीं है. అని చెప్పుకుంటూ వచ్చారు. ऐसी बात उन्होंने कही. కానీ लेकिन అసలు దేవుడు ఏదైనా చేయగలడు అనే మాట మనకు బాగా అర్థమవుతుంది. हमें समझ में आता है कि परमेश्वर कुछ भी कर सकता है. ఇప్పుడే మన తమ్ముడు చెప్తూ వచ్చాడు, अभी भाई ने बताया ఆకాశాన్ని మడత పెట్టగలడంట. आकाश को वो तय कर सकता है. ఆయన మాట్లాడితే కొండలు పెకిలింపబడతాయంట. वो बात करे तो पहाड़ जो है चूर चूर हो सकते हैं. ఆయన సమస్తము చేయగలిగినప్పుడు जब वो सब कुछ कर सकता है ఆయన ఎందుకు మానవుడిగా పుట్టాలి? तो क्यों उसे मनुष्य की तरह पैदा होना है? ఇది మొదటి ఆలోచన మీకు రావాలి. तो ये आप लोगों के अंदर सोच पहली आनी ఇప్పుడు चाहिए. నేను హామ్ ఫట్ అంటే ఇక్కడ బెంచ్లన్నీ అయిపోతాయి అనుకోండి. समझ लीजिए मैं एकदम हम फट बोलूंगा, एकदम सारे जो बेंच हैं गायब हो जाएंगे. హామ్ ఫట్ అంటే మొత్తము క్లీన్ అయిపోతుంది అనుకోండి. अगर मैंने हम फट बोला और यहाँ सब कुछ साफ हो गया ఇప్పుడు పని మనిషిని నేను పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? तो क्या मुझे काम वाली रखने की जरूरत है? ఏమి बताइए. 2000 రూపాయలు మిగిలిపోతుంది, 2000 रुपए बच जाएंगे. అవునా కదా? हाँ या नहीं? మరి ఎందుకు? तो क्यों? ప్రతిదీ దేవుడు చేయగలిగినప్పుడు जब हर एक चीज परमेश्वर कर सकता है, మరి ఎందుకు దేవుడు మన మధ్యలో జన్మించాలి? वो जब सब कुछ कर सकता है तो उसे पैदा होने की हमारे बीच में जरूरत ఇది क्या మనకు है? ఆలోచన రావాలి. ये हमारे सोच आनी चाहिए. నాతో చాలా మంది మాట్లాడుతున్నప్పుడు जब मुझसे बहुत से लोग बातें करते हैं ఒక మాట చెప్తూ ఉంటారు, वो मुझसे कहते हैं, అది హిందీలో ఈ మాట ఇలా ఉంటది, हिंदी में इस तरह बोलते हैं, కుదరత్ సబ్ కుచ్ కర్ సక్తా హై,
దేవుడు సమస్తము చేయగలడు. परमेश्वर सब कुछ कर सकता है, మరి సమస్తము చేయగలిగిన వాడు ఎందుకు దిగి వచ్చి మానవ అవతారము ఉండాలి? जब वो सब कुछ कर सकता है तो मानव का रूप लेकर इस दुनिया में आने की जरूरत क्या है? బాగా అర్థం చేసుకోవాలి మీరు. समझना है हमें। ఈ మాట మీకు అర్థమవుతుంది ఈ క్రిస్మస్ లో. तो ये बात आज के दिन हमें समझ में आएगी। మొదటిగా पहली बात, నేను మీకు ఒక మాట చెప్పాలి, 3 మాటలే చెప్తాను. అందులో మొదటి మాట ఏంటి అంటే 3 बातें बताऊंगा। उसमें से पहली बात, దేవుడు సమస్తము చేయగలిగినప్పుడు जब परमेश्वर सब कुछ कर सकता है మరి ఎందుకు ఆయన ఈ పని చేయడానికి పూనుకున్నాడు? तो क्यों वो ये काम मनुष्य बनकर आने के लिए क्यों उसने सोच रखा? మొదటిగా पहले యేసు ప్రభుల వారే ఆ మాట అన్నారు. ये बात खुद यीशु मसीह ने कही। ఏమన్నారంటే क्या कही? చదవండి, మార్కు రాసిన సువార్త मरकुस सुसमाचार 10వ అధ్యాయము अध्याय 10 27వ వచనంలో ఇలా ఉంటది. 27वें वचन में इस तरह लिखा है, చాలా జాగ్రత్తగా విందాం. यीशु ने उनकी ओर देखकर कहा, కహా मनुष्यों से तो यह नहीं हो सकता, ఆ, परंतु परमेश्वर से हो सकता है। చాలా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోవాలి. तो बड़े ध्यान से हमें समझना है। మనం లేఖనాలన్నీ తీసుకొని ఒకే బ్యాగ్ లో వేస్తే अगर सारी बातों को लेकर एक ही बैग में हम डालेंगे మనకు అర్థం కావు చాలా విషయాలు. तो हमें समझ में नहीं आएगा। యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? यीशु मसीह क्या कह रहे ఇది हैं? మనుషులకు అసాధ్యము, ये इंसानों से नहीं हो सकता, కానీ ఇది దేవునికి సాధ్యము. लेकिन परमेश्वर से हो सकता है। కొన్ని విషయాలు మనుషులకు సాధ్యమయ్యేటున్నాయి, कई काम इंसान से हो सकते हैं, కొన్ని విషయాలు దేవునికి సాధ్యమై ఉన్నటువంటి మాత్రమే ఉన్నాయి. लेकिन कुछ ऐसे काम हैं जो सिर्फ परमेश्वर ही कर सकता है। देखेंगे एक చాలా बार, జాగ్రత్తగా విందాం. ध्यान से सुनेंगे। యేసు ప్రభువే చెప్తున్న మాట ఇది. यीशु मसीह ही ये बात कहता है। మరి పక్కన వచ్చి ఎవడైనా ఈ మాట ఎందుకు అడగలేదు? तो किसी ने आकर उनसे ये बात क्यों नहीं पूछा? ప్రభువా, మరి దేవునికి సమస్తం సాధ్యమైతే నువ్వెందుకు దేవుడు అయి ఉన్న నువ్వు దిగి వచ్చావు? परमेश्वर से जब सब कुछ हो सकता है तो आप क्यों मनुष्य बन के इस दुनिया में आ गए? ఎవరు అడగలేదు ఆ మాట. लेकिन किसी ने उनसे ये बात ఈ नहीं రోజు पूछा। మనం కూడా ఒక ఆలోచన రావాలి. तो आज के दिन हमारे अंदर भी एक सोच आनी है। దేవుడు సమస్తము చేయగలడు. परमेश्वर सब कुछ कर सकता है। అర్థమైందా? समझ में आ रहा దేవుడు అంటేనే మనం చాలా ఆకారాలు ఏర్పరచుకున్నాం మన దేశంలో. हमारे देश में परमेश्वर मतलब बहुत से आकार हो गए हैं, అందులో ఎవరైతే బలంగా ఉంటారో ఆ దేవుని ఇంకా ఎక్కువ ఆరాధిస్తాము. लेकिन देखने के लिए जो बहुत बलशाली है उसकी ज्यादा पूजा करते हैं। ఎందుకనంటే क्यों? ఆయన మనల్ని కాపాడతాడేమో అని అర్థం. हम सोचते हैं कि शायद वो हमें बचा पाएगा। ఫీలింగ్ కదా. ये सबकी सोच है। ఇప్పుడు నేను కండలన్నీ పెట్టుకున్నాను అనుకోండి, अगर समझ लीजिए मैंने अपने मसल्स बना మీ लिए ముందు ఇలా వెళ్తున్నాను అనుకోండి, और ऐसे चौड़ा होके जा रहा हूँ, సో ఎవడేమనుకుంటాడు? వెనకలోడు ముందర వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? जो मेरे सामने आ रहे होंगे क्या सोचेंगे? మీ గురించి కొంచెం భయపడతారు. आप मुझको देखकर डरेंगे। ఎందుకు? क्यों? ఇతనికి వాళ్ళకు ఇతనే బాడీ గార్డ్. अगर मैं उनके साथ हूं तो वो मुझे देख के डरेंगे कि ये मेरा बॉडीगार्ड మనం है। కూడా ఇటువంటి ఆకారాలు కలిగిన కొంతమందిని ఏర్పరచుకుంటే దేవుళ్ళు అయిపోతారని అనుకుంటూ ఉంటాం तो మన हम भी భ్రమలో. सोचते हैं इस तरह का आकार रखकर हम भगवान बना लेंगे तो वो हमें बचाएगा क्योंकि वो बलशाली है। దేవుడు అంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఆయన మాట్లాడితే కార్యాలు జరగాలి. परमेश्वर मतलब महान है, इतना महान है कि उसका बोलना काफी है, उससे कार्य हो जाएंगे, ఆయన ఏం చేయాల్సిన పర్లేదు उसे कुछ करने की जरूरत नहीं है। అని అనుకుంటూ ఉంటాం మనము. इस तरह हम सोचते हैं, కానీ నిజమైన దేవుడు ఏం చేస్తాడు? लेकिन सच्चा परमेश्वर क्या करता है? ఒక మాట మీకు యెర్మియా పుస్తకంలో ఉన్న మాటను చూపిస్తాను. एक बात मैं यिर्मयाह की पुस्तक में जो लिखा చాలా है, శ్రద్ధగా ఈ మాట విందాం. ध्यान से हम इसको देखेंगे। 32వ అధ్యాయము 32वां अध्याय 26 27 వచనం ఇలా ఉంటది. 26-27। ఆ, तब यहोवा का यह वचन यिर्मयाह के पास पहुंचा, పౌంచా. मैं तो सब प्राणियों का परमेश्वर हूँ, ఆ, क्या मेरे लिए कोई भी काम कठिन है? ఆ, నేను సమస్త ప్రాణమునకు దేవుడను. मैं सब प्राणियों का परमेश्वर हूँ, నాకేదైనా కష్టం ఉందా? क्या मेरे लिए कुछ कठिन है? నీకు నాకేదైనా కష్టం ఉండొచ్చు, आपके लिए मेरे लिए कुछ कठिन हो सकता అవునా है, కాదా? हाँ या नहीं? సాంబార్ చేసుకోవడం నీకు కష్టం ఉండిండొచ్చు, शायद सांबर बनाना आपके लिए मुश्किल होगा, చికెన్ చేసుకోవడం మీకు కష్టమై शायद ఉండొచ్చు. चिकन बनाना मुश्किल होगा, బట్ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే लेकिन परमेश्वर क्या कहता है? దేవునికి సమస్తము చేయగల శక్తి ఉందంట. परमेश्वर के पास सब कुछ करने की ताकत है, మరి శక్తి కలిగిన వాడు, लेकिन शक्तिशाली है वो సమస్తము చేయగలిగిన వాడు सब कुछ कर सकता है। ఎందుకు మనుష్యుడిగా పుట్టాలి? क्यों मनुष्य की तरह उसे पैदा होना మనం है? ఈ రోజు ఆలోచిస్తే एक बार सोचेंगे, బైబిల్ దానికి సమాధానం కరెక్ట్ గా ఇస్తది. बाइबल ही इसका जवाब देगा। చూద్దాం. ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 32వ అధ్యాయము 32वां अध्याय 4వ వచనంలో ఇలా ఉంటది. वचन 4 में इस तरह लिखा ఆ है, దినాల్లో మోషే గారు చెప్తున్న మాటల్లో పలికిన మాటలు ఇవి. मूसा ने ये बात कही थी, బాగా వినండి. वह चट्टान है, वही चट्टान है, उसका काम खरा है, हाँ, उसकी सारी गति न्याय की है, हाँ, वह सच्चा ईश्वर है, हाँ, उसमें कुटिलता नहीं, అతనిలో కుటిలత్వం లేదంట. वह धर्मी और सीधा है, అతను ధర్మం అంటే జస్టిస్ న్యాయం చేసేవాడంట. और सीधा है। ఆయన కరెక్ట్ అయిన వాడంట.
తెలుగులో ఇంకా చాలా చక్కగా ఉంటది. तेलुगु में तो और अच्छा होगा. ఎవరన్నా హెల్ప్ చేయగలరా? ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, సంపూర్ణము, ఆయన చర్యలు అన్నియో న్యాయములు, నిర్దోషి అయి, బాగా వినాలి, నమ్మకొనిన దగిన దేవుడు, ఆయన శ్రేష్టమైన వాడు. उस पर हम भरोसा कर सकते हैं, ऐसा श्रेष्ठ परमेश्वर है वो. దేవుడు అనేవాడు ఎవరు ఉండాలి? ఫస్ట్ परमेश्वर कैसा होना चाहिए? पहले న్యాయవంతుడై ఉండాలి. न्याय करने वाला होना ఎవరు चाहिए. ఉండాలి? कैसा होना चाहिए? న్యాయవంతుడై ఉండాలి. न्याय करने वाला. వాడు అతనే తప్పు చేసేవాడైతే, अगर परमेश्वर ही गलत करने वाला है ఇప్పుడు तो, నీకు నాకు కోపం వచ్చింది, अगर आपको मुझको भी गुस्सा आ गया, అర్థమైందా? समझ में आया? ఈ కోపము ఇంట్లో పని జరుగుతుంది, ये गुस्से से घर में काम चल जाएगा. అర్థమైందా? समझ में आ కానీ रहा है? పోలీస్ దగ్గరికి వెళ్ళి కోపడు. पुलिस वाले के पास जाके गुस्सा करो. చెప్పండి మీరు, बताइए ఎందుకు కోపడలేదు? क्यों नहीं गुस्सा कर सकते? సరే బాగుంది, चलो कोई बात नहीं, అదే अच्छा है. పోలీస్ ముందు కోపడలేకపోయావు, पुलिस वाले के सामने गुस्सा नहीं कर ఇప్పుడు पाए, ఆ పోలీసే కోపడతాడు. अब वो पुलिस गुस्सा करेगा आप पर. ఆయన ఎమ్మెల్యే ముందు కోపడమను నీ ముందు उस पुलिस वाले को जाकर एमएलए के सामने आप पर चिल्लाने के लिए बोलो. చెప్పండి, बताइए, వానికి హిమ్మత్ లేదు, उस एमएलए के सामने आप पर नहीं चिल्लाएगा అతనికి కూడా భయం ఉంటది. क्योंकि वो डरेगा. అర్థమైందా? समझ में आ रहा है? ఎవరిని చూసి భయపడుతున్నాడు? वो किसको देखकर डर रहा है? ఎమ్మెల్యేని చూసి एमएलए భయపడుతున్నాడు. को देखकर डर रहा है. అదే ఎమ్మెల్యే కూడా కోపడచ్చు. वो एमएलए भी गुस्सा कर सकता है पुलिस ఇప్పుడు वाले పిఎం पर. ముందు కోపడి చూపించమనండి. अब पीएम के सामने जाकर पुलिस वाले पे चिल्लाने के लिए बोलो, ఏమవుతుంది? तो क्या करेगा? నీ కోపము దానికి పరిమితి ఉంది, आपके गुस्से का भी कोई लिमिट है. అర్థమైందా? समझ में आ रहा है? ఎవరి ముందు చేయాలో ఎవరి ముందు చేయకూడదో నీ కొద్ది నీకే అర్థమవుతుంది. किसके सामने गुस्सा करना है, किसके सामने नहीं, आप खुद समझ रखते हो. అలాంటి ఆలోచన నీకే ఉంటే जब इस तरह का सोच आपके पास है, దేవుడు ఎంత గొప్పవాడు, तो परमेश्वर कितना महान है. అర్థమైందా? समझ में आ रहा है? ఏది ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. क्या चीज किस तरह करना है उसे अच्छे से पता है. మనమందరము ఆయన ద్వారా నిర్మించబడిన వారము. हम सब उसके द्वारा बनाए गए हैं. దేవునిలో మొదటిగా ఉన్నది న్యాయము. परमेश्वर के अंदर सबसे पहली बात है वो न्याय करने ఏం वाला है. చేస్తాడంట ఆయన? वो क्या करेगा? న్యాయము చేస్తాడు. न्याय करेगा. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడు. वो मन मर्जी से कुछ नहीं నా करेगा. దగ్గర శక్తి ఉందని उसके पास शक्ति है నాకు ఇష్టం వచ్చింది तो చేస్తారనుకోడు मैं ఆయన. अपनी मन मर्जी से मैं तुम पर कुछ भी कर सकता हूँ, ऐसा ఏయ్, नहीं बोलेगा. నువ్వు మాట వినకపోతే పోరా బాబు అని భూమిని అలా తన్నేసి ఇంకొక భూమిని సృష్టిస్తానని అనుకోలేదు ఆయన. उसने ये नहीं सोचा पृथ्वी खराब हो गई है, मेरी बात नहीं सुन रही है, उसको मारो गोली और एक और पृथ्वी बनाओ. అది మనం చేస్తాం, ऐसा काम हम लोग करते అవునా? हैं, है ना? మన ఇంట్లో వాళ్ళు మన మాట మాట్లాడకపోతే अगर हमारे घर वाले हमारी बात नहीं सुनेंगे, ఆ రోజు ఉంటది. उस दिन हम दिखाएंगे. ఆ ప్లేట్ల సౌండ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. वो प्लेट की आवाजें कैसी होती है हमें पता है. అర్థమైందా? समझ में आ रहा है? ఆ 2-3 రోజులు నలిగి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. वो 2-3 दिन इस तरह हम अंदर ही अंदर घुटते जाते हैं, कैसी बातें बोलते हैं हमें पता है. కానీ దేవుడు వెంటనే కోప్పడేవాడు కాదంట బైబిల్ लेकिन చెప్తుంది. बाइबल बताती है परमेश्वर तुरंत गुस्सा करने वाला बस- नहीं. थोड़ा ध्यान से हम वचन सुनेंगे. దేవుడు తొందరగా కోప్పడ్డంట. परमेश्वर जल्दी से गुस्सा करने वाला ఆయన नहीं है. కోపం ఎక్కువసేపు ఉండదంట. उसका गुस्सा बहुत देर तक भी उसके पास नहीं అందుకే रहता నువ్వు है. నేను బతికిపోతున్నాం. इसलिए आप और मैं बच रहे हैं. అర్థమైందా? समझ में आ रहा है? అన్నిటికంటే దేవుని దగ్గర ఏమి గొప్పదిగా ఉంది? सबसे बढ़कर महान वाली बात प्रभु के पास क्या है? న్యాయంగా చేస్తాడు. वो हर काम न्याय से करता है. భూమి మీద అంతా పాపం వచ్చేస్తే पृथ्वी पर पाप आ गया, ఎవరు దాన్ని సరి చేయగలరు? अब उस पाप को कौन है सुधारने वाला? మీకు ఒక మంచి మాట చెప్పాలి. मैं आपको एक बात बताना चाहता हूँ. ఒక సందర్భంలో ఇలా జరిగింది. एक संदर्भ ऐसा हुआ था, కలెక్టర్ कलेक्टर అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. वहां पर खोजबीन कर रहा था, इन्वेस्टमेंट. అక్కడ చూస్తున్న సందర్భాల్లో उस ఆ इन्वेस्टिगेशन में డ్రైనేజ్ లో देखा నుంచి వాటర్ ఎక్కువ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారంట. उस गटर में से ज्यादा पानी आ रहा है करके लोगों ने कंप्लेंट दिया. ఆ చాలా మంది చాలా విచిత్రమైన మాటలు మాడుతున్నారు. उसको देखकर बहुत से लोग विचित्र विचित्र बातें कर ఆ रहे हैं. గట్టర్లోకి దిగుతున్నారు కొంతమంది. कुछ लोग गटर में जा रहे हैं अंदर, చేయాల్సిన పనిని చేయలేకపోతున్నారు. लेकिन अंदर भी जाकर जो करना है वो काम नहीं कर रहे. బాగా అర్థం చేసుకోవాలి. ध्यान से समझना ఆ है. గట్టర్లో ఎందుకు దిగాలా అని చెప్పి చాలా మంది ఇలా ముక్కులు మూసుకొని ఉన్నారు. उस गटर में हम क्यों कूदे करके बहुत से लोग अपना नाक बंद करके बैठे ఈ थे. కలెక్టర్లు చెప్పాల్సిన డైరెక్షన్స్ అన్ని ఇచ్చేశాడు. कलेक्टर को जो जो बातें बतानी थी, कैसे करना है, उन्होंने बता दिया. అక్కడున్న వాటిలో అందరిలో అధికారి ఇతనే. उन सब में बड़ा आदमी सिर्फ एक ही था. ఇతను రాకముందు लेकिन इसके आने से पहले, ఇతను జీవించిన విధానాలు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాడు. लेकिन इसका जो बचपन था वो बहुत ही गरीब परिवार से गुजरा था. ఆ కలెక్టర్ అప్పుడు సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని చెప్పి वो कलेक्टर बोल रहा है और लोग काम नहीं कर रहे हैं, इसलिए అందరూ చాలా హేళన చేయడం మొదలు పెట్టారు. सब लोग मजाक करने लगे. అప్పుడు ఏం చేశాడు తెలుసా ఆయన? तब कलेक्टर ने क्या తన किया? వస్త్రాలు ఇప్పేసి खुद अपने कपड़े उतारे, ఆ గట్టర్లో ఆయన దిగాడు. वो खुद उस गटर में कूद ఆ गया. కలెక్టర్ అక్కడ గట్టర్లోకి దిగి गटर में वो कलेक्टर उतरा, ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసి బయటకు వచ్చాడు. अंदर जो समस्या थी उसको ठीक करके वो आदमी बाहर आया. అంతసేపు
హేళన చేస్తున్న ప్రతి ఒక్కరు जो अब तक सब उसका मजाक उड़ा रहे थे, గంట సేపు ఆపకుండా తప్పట్లు కొట్టారు. उन्होंने 1 घंटा बिना रुके तालियां बजाई. ఆయన గంట సేపు తర్వాత చెప్పాడు, 1 घंटे के बाद कलेक्टर ने పక్కన कहा, ఉన్న ఆ గట్టర్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, तो जो गटर क्लीन करने आए थे वो कह रहे थे, సార్ మీకు ఎలా తెలిసింది? सर आपको ये कैसे पता है ఆయన करना? అన్నాడు, उन्होंने कहा, నేను పేదవాడిని, ఒకప్పుడు నేను ఈ పని చేసేవాడిని, मैं गरीब इंसान था, एक समय मैंने ये काम किया है. నేను అవసరం వచ్చినప్పుడు ఏమయ్యాడైనా तो जब जरूरत आई तब उसने क्या किया? ఆ గట్టర్లోకి. वो गटर में गया. ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా నీ ఉద్దేశంలో? आपकी नजर में वो कलेक्टर बुरा आदमी अच्छा आदमी है? చెప్పండి. बताइए. మంచివాడు. अच्छा आदमी. ఆయన తెలిసినప్పటికీ కూడా पता है उसे, దూరం నుంచి చూసి दूर से देखकर ఆయన ఏం చేయగలడు? वो क्या कर सकता है? ఆ ఉద్యోగస్తులు ఎవరైతే పని చేయలేదో వాళ్ళని తీసేయగలడు. वो क्या कर सकता है? जो काम करने आए काम नहीं कर रहे उन्हें नौकरी से निकाल सकता है. ఆయన పెద్ద సమస్య లేదు. उसके लिए बड़ी बात नहीं యు है. ఆర్ అన్ఫిట్ అని రాసేయచ్చు. आप अनफिट होकर के एक वो हस्ताक्षर कर सकता ఆయన है. చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? लेकिन उसने एक महान काम ఆ किया. గట్టర్లోకి దిగి खुद गटर में उतरा. ప్రాబ్లం ని మాత్రమే కాదు సాల్వ్ చేసింది, जो समस्या थी उसको उसने ठीक किया వాళ్ళ ఉద్యోగాలను కాపాడాడు. और साथ ही साथ नौकरियों को भी दूसरों की बचा के మూడవది, रखी. तीसरा, ఏ ప్రజలైతే తక్కువ చూపు చూసారో बाकी जितने लोग उसका मजाक उड़ाकर उसको नीचा कर रहे थे సరైన చూపు తీసుకొని వచ్చాడు. और उन सब की नजरें भी उन्होंने ठीक कर दी. యేసు ప్రభు చేసింది కూడా అదే. यीशु मसीह ने भी यही काम किया. న్యాయం చేయాలి. न्याय करना है. ఎలా న్యాయం చేయాలి? किस तरह न्याय करना నేను है? చేస్తాను న్యాయం मैं न्याय करके दिखाऊंगा. అనుకున్నాడు కాబట్టే उन्होंने ऐसा सोचा ఆయన మన కోసం దిగి వచ్చాడు. और वो हमारे लिए उतर के आ ఆయన गया. సమస్తము చేయగలడు. वो सब कुछ कर सकता है. కంఫర్ట్ అంటే ఇంకొక భూమి ఏర్పడుతుంది. एकदम जादू करे या मैजिक करे दूसरी पृथ्वी बन जाएगी. ఓ ఆయన మాటలో ఉన్న శక్తి మామూలుది కాదు. उसकी बातों में शक्ति साधारण शक्ति नहीं है. ఆయనను फिर भी ఆయన పర్ఫెక్ట్ గాడ్ కాబట్టి वो परफेक्ट परमेश्वर है. దిగి खुद आया మన కోసం భూమి మీదకి వచ్చాడు. और पृथ्वी पे हमारे लिए उतर के రోమిలకు రాసిన పత్రిక आया. रोमियो 3వ అధ్యాయము अध्याय 3 23వ వచనంలో ఇలా ఉంటది. अध्याय 3 23वें वचन में इस तरह लिखा हुआ है, విందాం. इसलिए कि हाँ। सबने पाप किया है सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित हैं. అందరూ పాపము చేశారంట. सबने पाप किया. ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు. कोई भी पवित्र नहीं है. అందరూ పాపులైపోవడం వల్ల सब पापी बन गए. వారందరిని కాపాడడానికి उन सबको बचाने के लिए మహిమ కలిగిన దేవుడు महिमा से भरा हुआ తన परमेश्वर మహిమను పక్కన పెట్టి अपनी महिमा को उन्होंने छोड़ నీ दिया కోసం నా కోసం ఆ దానిలోకి దిగాడు. और आपके लिए मेरे लिए उतर के आ ఇప్పుడు गया. ఆయన తక్కువ చూపు చూస్తావా? నీ ఇష్టం. अगर आप उसको नीचा करके देखना चाहते हो आपकी मर्जी, అతన్ని కరెక్ట్ గా చూస్తావా? అది నీ ఇష్టం. या उसको सही रीति से देखना चाहते हो आपकी मर्जी. ఈ దినాల్లో లోకంలో హేళన చేసే వాళ్ళు తక్కువ లేరు. आजकल इस जमाने में संसार में मजाक करने वाले कम नहीं है. బాగా వినాలి. ध्यान से समझिए. గాడిదను పట్టుకొని పోతున్నాడు. पति पत्नी दोनों गधे को पकड़ के जा ఈ रहे हैं. లోక మనుషులు ఎలా అయిపోయారు తెలుసా? इस दुनिया के लोग कैसे हो गए? భార్య భర్తలు పక్కన నడుచుకుంటూ గాడిదను తీసుకెళ్తే पति पत्नी चलते जा रहे हैं, गधे को लेके जा रहे हैं. పక్కన ఉన్నోడు హేళన ఏం చేస్తాడు తెలుసా? बगल वाला मजाक क्या అరే करेगा? పిచ్చోళ్ళరా, ये पागल है. గాడిదను పెట్టుకొని गधा को अपने बगल में रखा ఎవ్వరు है ఎక్కకుండా పోతున్నారు. और उस पर कोई बैठा नहीं है. మొదటి వాడు హేళన. ये पहले वाले का मजाक. సరే ఆ మాట అని చెప్పి వాళ్ళ భార్యను కూర్చోబెట్టడానికో, अगर ये बात सुनकर उसने अपनी पत्नी को गधे पे बिठा दिया, రెండో వాడు హేళన ఏం చేస్తున్నాడు? कोई दूसरा देख के क्या అరే बोलेगा? భార్య చూడరా अरे देखो ఎంత తెలివి చూపిస్తా ఉందో, पत्नी कितनी चालाक है, భర్తను నడిపిస్తా ఉంది. पति को चला रही है ఆ భార్య మాత్రం హ్యాపీగా కూర్చొని ఉంది. और पत्नी आराम से बैठी हुई है. అర్థమైందా? समझ में आ रहा है? రెండవ హేళన. ये दूसरे तरह का మూడవ मजाक. హేళన, तीसरा, ఇద్దరు గాడిద మీద కూర్చుంటే दोनों गधे पे बैठेंगे तो ఇంకొకడు వచ్చి అంటాడు, एक और आके कहेगा దున్నపోతులాగా ఉన్నారు ఇద్దరు, देखने के लिए इतने भैंस की तरह हो. వాళ్ళిద్దరు గాడిద మీద కూర్చొని గాడిద ఎంత ఇబ్బంది वो పడుతుందో. देखो दोनों गधे पे बैठ के बेचारे गधे को परेशान कर रहे हैं. మనుషులు కామెంట్ చేసేదానికి అంతము లేదు బ్రదర్. इंसानों का बोलने के लिए उनका मुंह कभी नहीं रुकेगा. నిన్ను బాధ పెట్టే దాంట్లో మనుషులు చాలా మంది ఉంటారు. इंसान का काम है आपको परेशान करना, కామెంట్ दुख చేసే देना. దాంట్లో చాలా మంది ఉంటారు. इस तरह की बातें बोलने के लिए बहुत से लोग तैयार हो కానీ जाएंगे, న్యాయం చేసేవాడు ఒక్క దేవుడే लेकिन ఉంటాడు. न्याय करने वाला एक परमेश्वर है. హల్లెలూయా. हालेलुया. కరెక్ట్ గా న్యాయం చేసేవాడు ఒక్కడే ఉంటాడు. सही रीति से न्याय करने वाला एक ही है. నీ కోసం నా కోసము అక్కడే కూర్చొని ఆహా అవునా నీకు ఇది కావాలా ఓకే ఇచ్చేస్తారని అనలేదైనా. वो आराम से स्वर्ग में बैठकर अच्छा तुम्हें चाहिए ये मैं दे दूंगा ऐसे करके नहीं बोला उन्होंने. మనం అవి చూసి నేర్చుకున్నాం. हम ऐसी चीजें देखकर सीख गए. అవునా కదా? हाँ या नहीं? తిరుగుతా ఉంటది. घूमता रहेगा. ఎవడో వచ్చాడు, कोई आया, స్వామి నీ భక్తుడు అంటున్నాడు. स्वामी आपका भक्त कह रहा है. పర్వాలేదు, कोई बात नहीं.
ఇచ్చేయండి నా భక్తుడు కదా मेरा भक्त है ना, दे दो। అనే దేవుణ్ణే చూసాం మనం. हम इस तरह के भगवान को देखते हैं। మన కోసం గట్టర్లో దిగే దేవుణ్ణి చూడలేదు. हमारे लिए गटर में उतर के आने वाले भगवान को మన हमने नहीं కోసం देखा। భూమి మీదకి దిగి వచ్చిన దేవుణ్ణి చూడలేదు. हमारे लिए पृथ्वी पे उतर के आए हुए परमेश्वर को हमने नहीं देखा। యేసయ్య అందుకే इसलिए यीशु मसीह భూమి మీదకి దిగి వచ్చాడు पृथ्वी पे उतर के आया है, న్యాయం తీర్చడానికి. न्याय करने के लिए। మొదటి మాటలో చెప్పాను. मैंने ये बात पहली बताई। రెండవది अब दूसरी बात, రెండో మాట స్టార్ట్ చేస్తున్నాను. अब मैं दूसरी बात शुरू कर रहा వాట్ ఈస్ స్ట్రాంగ్ రీజన్ దేవుడు ఎందుకు గొప్పగా మనుషుల కోసం అది ఎందుకు ఎంచుకున్నాడు? क्यों इंसानों के लिए ऐसी क्या मजबूती वाली बात थी कि उस पृथ्वी में आना ही उन्होंने चुना? దేవుడికి ఒక గొప్ప స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. परमेश्वर के लिए एक स्ट्रॉन्ग रीजन होना ఆ चाहिए। స్ట్రాంగ్ రీజన్ చెప్తాను. वो रीजन क्या है ఇప్పుడు बताता हूँ। కలెక్టర్ దిగాడు అని చెప్పాను కదా, मैंने अभी बताया ना, कलेक्टर गटर में उतरा था। అర్థమైందా? समझ में ఎందుకు आया? దిగాడు क्यों उतरा అది చెప్తా. वो बात मैं बताऊं। దేవుడు ఎందుకు మన మధ్యలోకి వచ్చాడు क्यों परमेश्वर हमारे ఆ बीच మాట में आया, చెప్తాను. इस बात को बताऊंगा। న్యాయం తీర్చడానికి అని ఒక మాట చెప్పాను. पहली बात तो सुना, न्याय करने के लिए। రెండవది दूसरा, ఆదికాండము उत्पत्ति మొదటి అధ్యాయము पहला अध्याय 27 ఇలా ఉంటది. 27 में इस तरह लिखा है, चौदह। तब परमेश्वर ने मनुष्यों को अपने स्वरूप के अनुसार उत्पन्न किया। अपने ही स्वरूप के अनुसार, अपने ही स्वरूप के अनुसार परमेश्वर ने उसको उत्पन्न किया। वो परमेश्वर ने उत्पन्न किया, नर और नारी करके हाँ, उसने मनुष्यों की सृष्टि की। नर और नारी कुछ फर्क नहीं है परमेश्वर के पास. आजकल చెప్పాలంటే ఇంకొక మూడో వ్యక్తి వచ్చేసాడు. आजकल कहा जाए तो कोई तीसरे इंसान भी आ गए हैं, ట్రాన్స్జెండర్ వచ్చేసారు. हिजड़े करके बोलते हैं हम। అర్థమైందా? समझ में आ गया? వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ वो విషయం కాదు. परमेश्वर की ओर से नहीं आए हुए వాళ్ళ హార్మోన్ సమస్యలు, వాళ్ళ అనారోగ్యాలు हैं। అవన్నీ उनके వేరే शरीर में విషయాలు. हार्मोन की समस्या, बीमारियां उनकी वजह से आए हैं। కానీ ఇక్కడ దేవుడు लेकिन परमेश्वर ने మనుషుని ఎలా చేశాడు? परमेश्वर ने किस तरह बनाया इंसानों తన को? స్వరూపంలో చేశాడు. अपने स्वरूप में। అంటే ఏంటి? मतलब क्या है? నీలాగా నాలాగా దేవుడు ఉంటాడా? क्या आपकी तरह मेरी तरह परमेश्वर ऐसा होगा? ఆకారం అంటే ఇది కాదు. आकार मतलब इस तरह नहीं, మనం ఇలాగే తయారం हम ऐसे ही बन गए हैं। ఆలోచిస్తూ ఉంటాం हम కదా. ऐसे सोचते हैं, అవును కదా. है ना? ముక్కు సరిగ్గా సొట్ట ఇలా ఉందో అనుకో, अगर किसी का नाक टेढ़ा है, ఏమంటాము? हम क्या बोलते అరే हैं? మీ నాన్న ముక్కు వచ్చిందిరా నీకు. अरे तेरे पिताजी की नाक आ गई तेरे నీ को, పోలికలన్నీ మీ నాన్న तेरा పోలికలు రా. पूरा चेहरा तेरे पिताजी पे गया है। ఎవరన్నా ఇంతలా ఉన్నారు అనుకో, कोई इतना मोटा है, ఒరే మీ అమ్మలాగుందిరా. तू अपने माँ पे गया है पूरा। పోలిక అలా చెప్తాం. हम इस तरह एक दूसरे को देख అది के बोलते కాదు हैं, పోలిక అంటే. लेकिन इस तरह नहीं है। स्वरूप మనుషునిలో मतलब మనుషులో इंसान के अंदर శరీరము, शरीर है, ప్రాణము, प्राण है, ఆత్మ, आत्मा ఈ है, మూడు ఉన్నాయి. ये तीनों हैं। ఈ మూడు బ్రతికి సరిగ్గా ఉంటేనే నువ్వు బ్రతికుంటావు. ఇక్కడ ये तीनों इंसान के अंदर है तो इंसान जीवित है। మీకు అర్థం కావాలని ఒక మాట చెప్తా. ఇంతకంటే చెప్తే మళ్ళీ మీరు చాలా లోపలికి వెళ్ళిపోతారు, చాలా కష్టం అవుతుంది. आपको समझ में आने के लिए एक ही बात बताऊंगा, ज्यादा बताऊंगा तो समय लग जाएगा। ఇటు మధ్యలో ప్రాణం ఉంది, बीच में प्राण है, అటు ఆత్మను పట్టుకుంది, उस प्राण ने आत्मा को पकड़ा हुआ ఇటు है శరీరాన్ని और పట్టుకుంది. शरीर को भी पकड़ा हुआ है। మధ్యలో ప్రాణం ఫుట్ అనింది అనుకో, अगर बीच में प्राण फुट हो गया, ఇక్కడ అయిపోయింది అనుకో, यहाँ सांस खत्म, బస్ గయా. ఎక్కడ పోయాడు? वो कहाँ गया? మధ్యలో ఏది పట్టుకొని ఉంది? बीच में किसने पकड़ा हुआ है? इन दोनों ప్రాణము. को? प्राण ने पकड़ा हुआ అర్థమైందా? है। समझ में आ रहा है? ఆ స్వరూపమే దేవుంది. वो स्वरूप परमेश्वर का है, అది దేవుని రూపమే మనలోకి వచ్చింది. वो परमेश्वर का रूप हमारे अंदर आया है। దేవుడు శరీర ద్వారి, परमेश्वर शरीरधारी है ప్రాణము, और प्राण, ఆత్మగా ఉన్నాడు ముందు నుంచే. वो आत्मा और प्राण के रूप में पहले से ही है। నిన్ను ఆయన రూపంలో చేశాడు కాబట్టి उन्होंने आपको अपने रूप में बनाया, ఆయన రూపాన్ని తిరిగి రీస్టోర్ చేయాలని ఇష్టపడ్డాడు. उस रूप को फिर से सही से सुधारने के लिए इस दुनिया में आया। డ్యామేజ్ ని బాగు చేయాలనుకున్నాడు. ఇప్పుడు నా ఇమేజ్ నాది డ్యామేజ్ అయింది. अभी मेरा जो इमेज है, मेरा जो अंदर है, वो सब डैमेज हो गया, खराब हो गया। సో దాన్ని బాగు చేయాలంటే ఎవరు రావాలి? तो मुझे ठीक करने के लिए किससे आना है? నేను ఏ ఆకారంలో నుంచి వచ్చానో ఆ ఆకారం నుంచి వచ్చిన వాడే నన్ను డ్యామేజ్ అయింది బాగు చేయగలడు. जिसके स्वरूप में जिसने मुझे बनाया है वही आके मुझे ठीक कर सकता है। ఒక రోజు 18th సెంచరీలో ఇది నిజంగా జరిగిన కథ. 18th सेंचुरी में एक बात हुई थी, सच्ची घटना ఆ है। దినాల్లో కార్ కొత్తగా ప్రారంభించారు. उन दिनों में कार नया नया आया था। అప్పట్లో మెకానికల్ పెద్దగా డబ్బులు, వాళ్ళకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చేది ఒకవేళ రిపేర్ చేయాలంటే. उस दिनों में मैकेनिक जो थे, उनको कार को अगर ठीक करना है तो ज्यादा पैसे लेते थे वो लोग। ఈ మెకానికల్ కొట్టే ఫోర్స్ మామూలుగా ఉండేది కాదు. उन दिनों में मैकेनिक बहुत स्टाइल मारते थे। అర్థమైందా? समझ में आ रहा है? అప్పట్లో ఏం జరిగింది? उस समय क्या हुआ, ఆ ఘటన మీ ముందు ఉంచుతా. वो बातें मैं आपके सामने ఈ रखूंगा। ఫోర్స్ కొట్టేవాడు ఒక మెకానిక్ దొరికాడు. स्टाइल मारने वाला एक मैकेनिक मिल गया, ఊరంతా వాడికి పేరు వచ్చేది. पूरे गांव में उसी का ही नाम था। వీడు ఏమని మంచిగా రిపేర్ చేస్తాడు. इसका नाम क्या था कि अच्छा रिपेयर ఒక करने ఆమె वाला వచ్చి है। పెళ్లి చేసుకునింది. एक स्त्री से उसकी शादी हो ఎందుకు गई। పెళ్లి చేసుకునింది? क्यों शादी की उसने? మెకానిక్ మంచిగా చేస్తాడని. इसका
नाम अच्छा है और बड़ा పేరు मैकेनिक है, పెద్ద సంపాదించాడని. इसका नाम इसने बहुत कमाया है इसलिए। పెళ్ళైన కొత్తలో शादी के नए नए दिनों में వీళ్ళిద్దరు కార్లు వెళ్తున్నారు. ये दोनों कार में जा रहे थे। ఆ పోతూ పోతూ రాత్రి जाते जाते रात को ఒక చోట కార్ ఆగిపోయింది. एक दिन कार बीच में रुक गई। ఆ దినాల్లో లైట్ లేదు. उन दिनों में लाइट नहीं थी, ఆ దినాల్లో చాలా సమస్య ఉంది. बहुत समस्या होती थी उन दिनों వాడు में। దిగాడు, वो उतरा పాపం అన్ని ప్రయాసపడ్డాడు. और वो कोशिश करने लगा। ఒక గంటన్నర సేపు చేశాడు మెకానిక్. 1.5 घंटा उसने करा मैकेनिक का काम, అవ్వలా, కార్ ప్రిపేర్ అవ్వలా. कार रिपेयर नहीं हुआ। ఏమనుకున్నాడు తెలుసా? क्या सोचा? వాళ్ళ భార్యేమో उसकी पत्नी तो, నా భర్త గొప్పవాడు, मेरा पति महान है, 2 నిమిషాల్లో మెకానిక్ చేసి వచ్చేస్తాడు 2 मिनट में गाड़ी ठीक कर देगा, అని ఎదురు చూస్తా ఉంది. वो इंतजार कर रही है। కానీ అవ్వలేదు. గంటన్నర తర్వాత వచ్చి భార్య అడుగుతుంది, 1.5 घंटा हो गया लेकिन नहीं हो रहा कार నేను ठीक। సూపర్ మెకానిక్ అనుకొని నేను పెళ్లి చేసుకున్నాను రా, वो कहने लगी तुम सुपर मैकेनिक होकर के मैंने तुमसे शादी करी, కానీ నువ్వేంది, నీ కథ ఏంది? గంటన్నర అయింది, ఇప్పుడు కార్ స్టార్ట్ అవ్వలా. अरे 1.5 घंटा हो गया कार शुरू नहीं हो रहा है। ఆయన అన్నాడు, तो उन्होंने कहा ఎవ్వరి వల్ల కాదు ఇది, ये किसी से नहीं हो सकता, ఇది ఎవ్వరు చేస్తే కూడా రిపేర్ కాదు, किसी के भी रिपेयर करने से रिपेयर नहीं होने वाला ఇది है, చాలా పెద్ద డ్యామేజ్ అయింది बहुत ही बड़ा डैमेज हो गया कार అని में। వాళ్ళ భార్యకి చెప్పాడు. उन्होंने अपनी पत्नी से कहा, ఓ వాళ్ళ భార్య అనుకునింది, तो उनकी पत्नी ने सोचा ఉండొచ్చు ఇతను పెద్ద మెకానిక్ కదా हाँ शायद सही कह रहा हो क्योंकि बड़ा मैकेनिक है ना। అని అనుకునింది భార్య. पत्नी ने सोचा, వెనకాల నుంచి ఒక చిన్న కార్ వచ్చింది. पीछे से एक छोटी गाड़ी आई। వాళ్ళ భార్య అనింది, उसकी पत्नी ने కనీసం कहा, పోయి లిఫ్ట్ అన్న అడుగు, कम से कम उस गाड़ी वाले से लिफ्ट मांगो, మనం ఇంటికన్నా వెళ్దాం, हम घर पहुंच जाएंगे। కారులో ఎలా పండుకుంటాం రాత్రి, కష్టము, इस कार में रात भर कैसे बिताएंगे, बहुत ఇటు मुश्किल है, చూస్తేనేమో అడవి ये जंगल है। అని అంటే ఆయన బయటికి వెళ్ళి కార్ని లిఫ్ట్ చేశాడు, లిఫ్ట్ కోసం అడిగాడు. तो वो उतरा गाड़ी से और पीछे जो गाड़ी आ रही थी उससे लिफ्ट मांगी। ఆయన దిగాడు, उस कार से वो व्यक्ति దిగి उतरा నడుచుకుంటూ కార్ దగ్గరికి వచ్చాడు. और वो आदमी उतरा और इनकी गाड़ी के पास आया। మెకానిక్ అన్నాడు, मैकेनिक बोल रहा है, ఏ నాకు తెలుసురా బాబు దీని గురించి, నువ్వు వద్దు పక్కపో, अरे आप छोड़ो, मैं मैकेनिक हूँ, मुझे इसके बारे में पता है, आपसे कुछ नहीं होगा, जाओ यहाँ से, పదా మనం వెళ్ళిపోదాం, పదా कोई बात नहीं, हमें लिफ्ट మమ్మల్ని दे दो, ఈ आप ले కార్ जाओ, ఇక్కడే పెట్టి మనం వెళ్ళిపోదాం, మమ్మల్ని డ్రాప్ చేయక్కడ हमें उस जगह छोड़ दो, आप चलो, इस कार को यहीं रहने ఆయన दो। అన్నాడు, लेकिन वो कार वाला 2 कहता है, నిమిషాలు ఆగు, 2 నిమిషాలు. 2 मिनट रुक जाओ। అరే నేను మెకానిక్ రా బాబు. लेकिन ये कहता है, अरे मैं मैकेनिक हूँ। వీడి భయం ఏం తెలుసా? इसकी सोच क्या है? వాడు పొరపాటున బాగు చేశాడు అనుకో, अगर गलती से दूसरे ने ठीक कर दी गाड़ी, భార్య ముందు అయిపోతుంది, तो पत्नी के सामने क्या हो जाएगा? ఏమైపోతుంది, क्या हो जाएगा? खुश हो जाएगा। ఏమైపడినా तो ये क्या सोचने लगा? చాలా ఆలోచించి సరే చెయ్యి ఏదో రిపేర్ అన్నాడు. तो उन्होंने सोचा और बोला कि चलो करो रिपेयर। ఆయన బ్యానెట్ ఎత్తి उसने बैनेट उठाया, లోపల చేయి పెట్టి हाथ रखा अंदर, 2-3 వైర్లు కదిలిచ్చి, 2-3 वायर हिलाए, అరే ఇది ఈ వైర్ ఎందుకు తీశారు అని చూసి ये वाला वायर क्यों निकला है करके देखा ఆ వైర్ పెట్టి और वायर रखा సెకండ్స్ లో నడిపోయి స్టార్ట్ చెప్పు అన్నాడు. और 1 सेकंड में बोला गाड़ी चलाओ। పోయి స్టార్ట్ చేస్తే गाड़ी चलाया, స్టార్ట్ అయిపోయింది. स्टार्ट हो गया। అర్థం కాలా వాడికి, उस मैकेनिक को समझ में नहीं आया, ఓరు నాయనా, బాధ అతనికి నరకం కనపడతా ఉంది వాడికి. డ్రైవ్ उसको वहाँ खड़े खड़े नरक दिखाई दे रहा था। ఎందుకు? क्यों? పక్కన చూస్తే बगल में భార్య पत्नी, ఏమని చెప్పాడు? क्या बोला था? సూపర్ మెకానిక్. मैं सुपर मैकेनिक हूँ, వేరే వాడు వచ్చి రిపేర్ చేశాడు. और दूसरे ने आके रिपेयर किया। ఇప్పుడు ఆయన దిగి अब ये उतरा, భార్యతో అన్నాడు, నువ్వు ఫస్ట్ గమ్మగా ఉండు, पत्नी से कहा तुम चुप रहना, నేను అతను అడుగుతా. मैं जाकर उससे पूछता हूँ। అతన్ని పోయి అడిగాడు, जाकर पूछा, సార్ सर మీరు ఎవరు సార్? आप कौन हैं? ఆయన అన్నాడు, उन्होंने कहा, ఈ కార్ ని డిజైన్ చేసిన వాడిని, इस कार को बनाने वाला मैं हूँ, ఈ కార్ ఎలా పని చేస్తుందో చక్కగా తెలిసిన వాడిని నేను, ये कार किस तरह काम करता है मुझे अच्छे से पता నా है, హోల్ అండ్ సోల్ ప్రాణం పెట్టి దీన్ని తయారు చేశాను. मैंने अपने पूरे प्राण को लगाकर इस कार को बनाया है, ఎవరైతే తయారు చేశారో जिसने बनाया है వాడే బాగు చేయగలడు. वही ठीक कर सकता है। అర్థమైందా? समझ में आया? అందుకే इसलिए దేవుడు నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. परमेश्वर आपके लिए मेरे लिए उतर के ఎందుకో आया। తెలుసా? क्यों? నిన్ను నన్ను తయారు చేసింది ఆయనే, उसने आपको और मुझको बनाया है, నీకు నాకు ప్రాణం పెట్టింది ఆయనే. मुझको और आपके अंदर प्राण उसी ने दिया ఈ है। రోజు దేవుడు చెప్తున్న మాట आज के दिन प्रभु कहता है, యెషయా గ్రంథము यशायाह की पुस्तक 1వ అధ్యాయము पहला 3వ వచనం చదువుదాం. 3रा वचन అందరం देखेंगे, చదువుదాం చాలా జాగ్రత్తగా. ध्यान से पढ़ेंगे। यशायाह फर्स्ट 3 చదువుతాం, మళ్ళా తర్వాత 6వ వచనం చదువుదాం. पहला अध्याय, पहले 3 पढ़ेंगे फिर 6। बहुत ध्यान से सुन लीजिए. बैल तो अपने मालिक को हाँ। और गधा अपने स्वामी की चरनी को पहचानता है, ఆ, परंतु इज़राइल मुझे नहीं जानता, బాగా అర్థం చేసుకోండి. मेरी प्रजा विचार नहीं करती। ఎవరు కనుక్కుంటున్నారంట మాస్టర్ ని? अपने स्वामी को कौन पहचानता है? గాడిద కనుక్కుంటుందంట. गधा पहचान रहा है, ఇంకొకటి ఏది కనుక్కుంటుందంట? भैंस, ఆ, बैल, बैल। ఎనుము కనుక్కుంటుందంట.
ये पहचान रहे हैं। నేను ఇంత ముందుకు ఒక కాలేజీలో పనిచేసేవాడిని. मैं एक समय पहले एक और कॉलेज में काम करता था। అక్కడ ఆ ఎనుములంతా వదిలేస్తాడు ఉదయాన్నే తెల్లవారుజామున. तो सुबह सुबह बैल गाय भैंसों को वो छोड़ देता ఆ है, ఎనుములు వెళ్ళిపోతాయి. वो चली जाती हैं। ఆయన వెళ్ళిన తర్వాత जाने के बाद సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తా ఉంటాయి. शाम को 6 बजे अकेले वापस आती నేను रहती है। వాని దగ్గర పాలు తీసుకుంటా ఉన్నా. मैं उसके साथ पास जाकर दूध लेता था। నేను వాని దారిలో వాని ఎనుములు చూసా. मैंने रास्ते में उनकी गायों को बैलों को రోజు देखा। పాలు తీస్తాడు కదా చూసా. रोज वो दूध निकालता ना, मैंने नहीं देखा। क्या? मैंने कहा నీ ఎనుము ఎలా వస్తది? वो कैसे घर वापस अकेले आती हैं। దానికి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. और उसने कहा कि कोई बताने की जरूरत नहीं है అది रास्ता, కరెక్ట్ గా వచ్చింది. वो सही रीति से आती है। అది ఏ ద్వారం గుండా వెళ్ళాలో जिस दरवाजे से उसे जाना है ఆ ద్వారం గుండా నిలబడి ఉంది. उसी दरवाजे के पास वो खड़ी है। నేను ఆశ్చర్యపోయా. वो मैं आश्चर्यचकित हो गया। ఇది ఏంది షాకింగ్, ఎవడు చెప్పేవాడు లేడు. उसको कोई बताने की जरूरत नहीं है। యజమానుడు తలుపేసి పెట్టాడు. मालिक ने जो दरवाजा बंद करके रखा है, యజమానుడు తలుపు తీసేంత వరకు అక్కడే నిలబడి ఉంది. जब तक मालिक ने दरवाजा नहीं खोला सारी गाय बैल भैंस वहीं पे खड़ी थी ఇటు चुपचाप। బస్సులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. एक तरफ से बस जा रही है, ट्रकें जा रही हैं। అవి వచ్చినప్పుడు సైడ్ జరుగుతున్నాయి. जब गाड़ी आ रही है वो रास्ता दे रही है गाड़ियों కానీ को, ఆ ప్రాంతం నుంచి కదలట్లేదు. लेकिन उस जगह से हिल रही नहीं है। నా మైండ్ కు అర్థం కాక నేను అనుకున్నాను ఎంత తెలివి ఉంది దీనికి. मुझे समझ में नहीं आया, मैंने सोचा कितना ज्ञान है इनके पास। ఎనుముకు కరెక్ట్ గా తెలుసు ఎవరో తన యజమానుడు. गाय को अच्छे से पता है कौन है मालिक, గాడిదకు తెలుసు ఎవరో తన యజమానుడు. गधे को पता है कौन है मालिक, మనకు తెలియట్లేదు మన యజమానుడు. लेकिन हमें नहीं पता हमारा मालिक कौन है। మన పరిస్థితులు అలా అయిపోయినాయి. हमारी हालत ऐसी हो गई है। ఒక మనుషుడు వచ్చాడు భూమి మీద. एक इंसान आया पृथ्वी पर, ఏమన్నాడు? क्या बोला? సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. उसने बोला सबका मालिक एक है। ఏ అన్నాడు? హిందీ వచ్చు కదా మీ అందరికి. हिंदी तो पता है ना आपको, చిన్న పదాలు అర్థమవుతాయి కదా. छोटी छोटी बातें पता है ना। సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. सबका मालिक एक है करके उसने बोला। సబ్కా మాలిక్ मैं हूं అల్లా. सबका मालिक मैं हूं करके उसने नहीं बोला, ఏక్ హై एक है करके बोला। తూ హై అన్నారు వీళ్ళందరూ. इन सब ने बोला वो तुम ही हो। ఎందుకు అలా తయారైపోతున్నాం? क्यों हम इस तरह बन जाते हैं? యజమానుని కనుక్కోవడం చాలా అవసరం. मालिक को पहचाना बहुत जरूरी है। ఎందుకు యజమానుని కనుక్కోవాలంటే क्यों मालिक को पहचानना है? చూడండి అదే అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. इसी अध्याय में 6वें वचन को देखेंगे। हाँ। पांव से सिर तक ఆ, कहीं भी कुछ आरोग्यता नहीं, ఎక్కడ పావు నుంచి అరికాల నుండి నడినెత్తి వరకు ఎక్కడ బాగులేదంట. केवल चोट हाँ। और कोड़ों की मार के चिन्ह ఓహో, और सड़े हुए घाव हैं। నీకు ఒక మాట చెప్పాలి. मैं आपको एक बात बताना चाहता हूँ। మీ బిడ్డలకు గాయాలు తగిలితే ఎలా ఉంటది మీకు? आपके बच्चों को चोट लगती है तो आपको कैसा బయటికి लगता వెళ్ళారు है? కదా, बाहर जाते हो, ఆడుకున్నారు, खेलते हैं, గాయాలు తగిలే, चोट लग गई, ఏం చేస్తారు మీరు? क्या करते हो? జావ్ ఖానా కాకే సోజావ్ అంటావా? ऐसे बोलोगे जाके? అంటావా? ऐसे ఏం చేస్తావు? क्या करते हो? ఏదో ఒక డెటాల్ లో डेटॉल लोगे, ఏదో ఒకటి నీకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి जितना आपके पास ज्ञान है ఏం చేస్తావు? क्या करोगे? దాన్ని డ్రెస్సింగ్ చేయడం మొదలు పెడతావు. उसको साफ करना शुरू करोगे, కొంచెం బాగు చేయడానికి ప్రయాసపడతావు. उसको ठीक करना शुरू करोगे। నువ్వు చేస్తావు తప్ప वो आप करोगे, అందరూ చేయరు. वो सब लोग आकर आपके बच्चे के साथ नहीं నీ करेंगे। ప్రాంతంలో నేను వచ్చి చేయలేను. आपकी जगह में मैं आकर वो काम नहीं कर सकता है। నీకు గాయం తగిలితే నీకే అర్థమవుతుంది, నీ బిడ్డకు గాయం తగిలితే నీకే అర్థమవుతుంది. आपके बच्चों को जब चोट लगती है वो आप ही को ही पता चलता है कैसा है। దేవుడు అన్నాడు, अभी परमेश्वर నీకు कहता है అరికాల నుండి నడినెత్తి వరకు అన్ని గాయాలే ఉన్నాయంట. सर से लेकर पांव तक आपके शरीर में घाव ही घाव है। దాన్ని బాగు చేస్తాను రా, मैं ठीक करूंगा, आ जाओ करके बोलता है। నేను బాగు చేస్తా. मैं ठीक करूंगा। చూడండి ఆ మాట బాగు చేస్తారన్న మాట ఎంత బాగా అన్నాడు. देखो कितने अच्छे से कहता है। చూడండి అదే 15వ వచనం చదువుదాం అక్కడ. इसी अध्याय में 15वां वचन, చాలా జాగ్రత్త విందాం. जब तुम मेरी ओर हाथ फैलाओ ఉమ్, मैं तुमसे हाँ। मुख फेर लूंगा। ఆ, तुम कितनी प्रार्थना क्यों ना करो तो भी मैं तुम्हारी ना सुनूंगा, हाँ। क्योंकि तुम्हारे हाथ खून से भरे हैं। ఆ, నీ చేతులంతా రక్తముతో నిండి ఉంది. क्योंकि आपके हाथ खून से भरे हुए हैं। ఇంకా ముందుకెళ్ళు. ఆ, अपने को धोकर पवित्र करो, పవిత్ర కరో, मेरी आंखों के सामने से अपने बुरे कामों को दूर करो, దూర్ కరో, भविष्य में बुराई करना छोड़ दो, छोड़ दो, भलाई करना सीखो, सीखो, यत्न से न्याय करो, हाँ उपद्रवी को सुधारो, हाँ अनाथ का न्याय चुकाओ, हाँ। विधवा का मुकदमा लड़ो। ఓహో, ఇవన్నీ నువ్వు చేయి, నేను ఉంటా నీకు. तो परमेश्वर कहता है ये सब काम करो तब मैं तुम्हारे साथ నేను रहूंगा, నిన్ను చూసుకుంటా तब मैं तुम्हें देखूंगा। అని చెప్పిన దేవుడు ఈయన.
ये बात परमेश्वर ने कही ఈ है। రోజు నేను ఎందుకు ఇంత మాటలు చెప్తున్నానంటే मैं क्यों ये सब बातें तुमसे कहता हूँ? యేసు ప్రభు కేవలం కుమారుడే కాదు. यीशु मसीह सिर्फ पुत्र नहीं है। యెషయా గ్రంథము 9:6 చదివినప్పుడు మనకు ఒక కుమారుడు పుట్టెను. यशायाह की पुस्तक 9वां अध्याय 6वें वचन में लिखा है, हमारे लिए एक बालक उत्पन्न हुआ। ఆ కుమారుడు దేవుడై ఉన్నాడనే మాట మర్చిపోద్దండి. वो पुत्र हमारा परमेश्वर है, इस बात को समझिए। ఆయనే మనల్ని బాగు చేసేవాడు. वही हमें सुधार सकता ఆ है। మాట చదివి ముందుకు మూడో మాటకి వెళ్దాం. उस बात को पढ़ के आगे जाएंगे। ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियस 2వ అధ్యాయము अध्याय 2 6-8 వచనం విందాం. 6 से लेकर 8। हाँ, जिसने परमेश्वर के स्वरूप में होकर भी जिसने परमेश्वर के स्वरूप होकर भी परमेश्वर के तुल्य होने को हाँ, अपने वश में रहने की वस्तु ना समझी, समझा, परंतु हाँ, अपने आप को ऐसा शून्य कर दिया हाँ, और दास का स्वरूप धारण किया దాసుని స్వరూపమును ధరించి और मनुष्य की समानता में हो गया మనుష్యుని సమానమైపోయి और मनुष्य के रूप में प्रकट होकर हाँ, अपने आप को दीन किया हाँ, और यहाँ तक आज्ञाकारी रहा हाँ, कि मृत्यु, हाँ, क्रूस की मृत्यु को भी सह लिया। మరణాన్ని కూడా భరించాడంట. मृत्यु को भी उसने सह लिया। నీ కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? उसने आपके लिए क्या किया? నువ్వు అంటావు అప్పుడప్పుడు, आप बोलते हो कभी నీ कभी, భర్తతో అనొచ్చి డైలాగ్, आप अपने पति से ये डायलॉग कर కోసం నువ్వేం सकते చేసావు? हो, अरे मेरे लिए तुमने क्या किया है? ఆయన అంటాడు, वो कहेगा బిర్యానీ తెచ్చాను కదా. मैं बिरयानी लेके आया ना। నువ్వేమంటావు? तो आप क्या बोलोगे? చలో చూడు దియా. నీకోసం డ్రెస్ తెచ్చాడు, आपके लिए कपड़े लेके आया నీకోసం మరొకటి తెచ్చాడు. और कुछ लेके आया। ఎక్కువ చిన్న చిన్న వాటిలోనే ఆనందపడిపోతారు. हम छोटे छोटे विषयों में खुश हो जाते हैं। దేవుడు परमेश्वर నీ కోసము आपके लिए మరణానికి దగ్గరి వరకు వచ్చి మరణంను జయించాడు. और उसने मृत्यु को सहा और मृत्यु को जीत भी लिया। హల్లెలూయా. हालेलुया। నీ కోసం వచ్చి आपके लिए आया, మరణాన్ని దిగి ఆ नीचे उतरा, మరణాన్ని తీసుకొని उस मृत्यु को लिया దాన్ని జయించాడు. और वो जीत पाया। ఎందుకో తెలుసా? क्यों? ఆ మార్గం గుండా వెళ్తే उस मार्ग से जाएंगे నువ్వు కూడా తిరిగి లేవచ్చు. तो आप भी जी उठोगे एक दिन। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చెప్తున్న మాట, आज के दिन प्रभु कहता రెండవ है, మాట, दूसरी बात నేను చెప్పిన మాట ఏంటో రీక్యాప్ చేస్తున్నా. मैं एक बार आपसे फिर से स्टार्टिंग से ఎందుకు बताता ఆయన हूं। చెయ్యాలి అంటే, क्यों उसे ऐसा करना है? ఆయన రూపంలో నువ్వు నేనున్నాను. क्योंकि उसके रूप में आप और मैं మన हैं। రూపం పాడైపోయింది, हमारा रूप खराब हो దాన్ని गया, బాగు చేయడానికి వచ్చాడు ఆయన. उसको सुधारने के लिए वो आया। ఎంతగా బాగు చేశాడు తెలుసా? कितना सुधारा? మరణం వరకు వెళ్ళి मृत्यु तक गया, మరణాన్ని కూడా బాగు చేశాడు. मृत्यु को भी ठीक कर दिया। హల్లెలూయా. हालेलुया। అది ఆయన చేసిన గొప్ప పని. वो महान काम उसने మూడో किया है। చెప్పేసి నేను ముగిచ్చేస్తా. तीसरी बात बता के खत्म ఇదే करूंगा। క్రిస్మస్ సందేశం మీకు. यही क्रिसमस का संदेश है। మూడవది, तीसरी बात, మనకి ఏమి సంబంధం ఈ మాటలతో? इन बातों से हमारा क्या संबंध है? ఆయన వచ్చాడు, वो आया, ఆయన చేశాడు, उसने किया, నీవు నేను ఆయన స్వరూపంలో ఉన్నాం, బాగు చేయడానికి ప్రయాసపడ్డాడు. आप और मैं उसके स्वरूप में है, उसने सुधारने की कोशिश की है। మనకేంటి ప్రయోజనం? इससे हमें क्या फायदा है? దీని వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? इससे क्या फायदा है? మొదటి మాట, पहली बात, ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों మొదటి అధ్యాయము पहला अध्याय 3 నుంచి 6 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. 3 से लेकर 6 तक। ఆ, हमारे प्रभु यीशु मसीह के हाँ। परमेश्वर और पिता का धन्यवाद हो ఉమ్, कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है, ఆ, जैसा उसने हमें जगत की उत्पत्ति से उत्पत्ति से पहले उसमें चुन लिया पहले उसमें चुन लिया, कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हों, हाँ, और अपनी इच्छा के भले अभिप्राय के अनुसार हाँ, हमें अपने लिए पहले से ठहराया हाँ, कि यीशु मसीह के द्वारा हाँ, हम उसके लेपालक पुत्र हों। यीशु मसीह के द्वारा మనమందరం ఏమవ్వాలి? यीशु मसीह के द्वारा हमें क्या बनना है? మనమందరం ఆయన కుమారులం అవ్వాలి, उसके पुत्र और पुत्रियां बनना है, కుమార్తెలు అవ్వాలి. पुत्रियां बनना है। దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? प्रभु क्या कहता है? నువ్వు ఆయన దగ్గరికి వస్తే अगर आप उसके पास ఆయన आओगे నిన్ను పవిత్రపరుస్తాడు. वो आपको पवित्र करेगा। బాగా వింటున్నారా? ध्यान से सुन నీ रहे हो? మీద ఉన్న నిందలు తీసేస్తాడు. आपके ऊपर जो निंदाएं हैं वो निकाल ఈయన देगा। ఫోకస్ ఎవరి మీద ఉంది? परमेश्वर का फोकस किस पर है? ఎవరి మీద ఉంది? किस पर है? నీ పాపాల మీద, आपके पापों నీ पर, తప్పుల మీద. आपकी गलतियों पर। నేను ఒక మంచి మాట చెప్తాను. मैं आपको एक अच्छी बात बताता ఈ हूँ। క్రిస్మస్ సందేశంలో ఒక మంచి మాట చెప్తా. इस क्रिसमस के संदेश में एक अच्छी మీ बात, తప్పులు మీరు తెలుసుకున్నారనుకో, अगर आप अपनी गलतियां पहचान నీ लोगे అంత మంచోళ్ళు ఎవరు ఉండరు. तो आपसे अच्छा इंसान कोई नहीं होगा। ఎదుటి వారి తప్పులు నువ్వు తెలుసుకుంటే अगर दूसरों की गलतियों को आप देखोगे నీ అంత చెడ్డవాడు ఇంకోడు तो ఉండడు. आपसे बुरा कोई नहीं होगा। అర్థమైందా? समझ में आ रहा है ఏంటి మాట? क्या बात है? మీ తప్పులు మీరు తెలుసుకుంటే अपनी गलतियां आप पहचानो మీ అంత మంచోళ్ళు ఎవరు ఉండరు. तो आपके जैसा अच्छा इंसान कोई नहीं है, కానీ మనం తెలుసుకోమే. लेकिन हम नहीं जानते। మన బాధ అంతా हमारी परेशानी है ఎదుటి వారి తప్పులు రాయమంటే రాస్తాం. दूसरों की गलतियां लिखने को तैयार हैं। మన తప్పులు రాయాలంటే हमारी गलतियां हम लिखने ఇప్పుడు शुरू करेंगे నీకు పేపర్ ఇచ్చాను, मैंने आपको पेपर दिया, సిస్టర్ మీ తప్పులు రాయండి అని చెప్పా. मैंने कहा बहन अपनी गलतियां लिखो।
ఒకటి రాసేసింది, एक लिखा, రెండు, 2 लिखा, మూడు, 3, నాలుగో కాడ పెన్ను కొడతా ఉంది. ఇంకా चौथे में अरे क्या है करके सोचोगे, ఏం చెప్పాలి, क्या लिखूं, ఏం రాయాలి, क्या लिखूं, ఆలోచన. सोचोगे. కానీ అదే నీ భర్త గురించి రాయమని లెటర్ ఇచ్చారనుకో, अगर वही पेपर दिया और बोला अपने पति के बारे में लिखो, మీ సాస్ గురించి రాయమని या अपने ఇచ్చారనుకో, सास के बारे में लिखो, మీ ఎదుటి వాని గురించి या రాయమని सामने ఇచ్చారనుకో, जो बैठा है पड़ोसी उसके बारे में लिखो, ధన నింపేసి पूरा पेपर भर భయ్యా दोगे. అడిషనల్ ఇవ్వు, भैया एक और पेपर दो, बोलो. అడిషనల్ ఇవ్వు, भैया एक और पेपर दो, మళ్ళీ నింపు, फिर भरोगे. భయ్యా और एक అడిషనల్. भैया एक और पेपर. ఇది నిజం. ये सच है, ఎదుటి వానివి ఈజీగా మనకు అర్థమవుతాయి, क्योंकि दूसरों की गलतियां हमें जल्दी समझ में आती మన हैं. మన తప్పులు మనకు తెలియదు. हमारी गलतियां हमें दिखती भी नहीं है. ఎప్పుడైతే మన తప్పులు తెలుస్తాయో जब हमें हमारी गलती पता चलेगी, మనము దేవుని గురించి మనం తెలుసుకోవచ్చు. तब हम परमेश्वर के बारे में जान నీ पाएंगे. దేవుడు దేని మీద ఫోకస్ చేశాడు, हमारे परमेश्वर ने किस पर फोकस నీ किया है? తప్పులు బాగు చేయాలి. आपकी गलतियों को सुधारना है. ఆయన పవిత్రుడు, वो पवित्र है, నిన్ను కూడా పవిత్రంగా చేయాలని ఇష్టపడతాడు. आपको भी वो पवित्र करना चाहता है. ఎంత మంచివాడు ఆయన. देखो कितना अच्छा परमेश्वर నిన్ను है. ఊరికే కౌలించుకోవట్లా. वो आप पर आपके पास ऐसे ही आके गले नहीं ఇప్పుడు लगाता आपको. నా బిడ్డ ఎక్కడన్నా గందగిలో పడింది, ఎక్కడన్నా ఏదన్నా कीचड़. కీచడ్లో పడింది అనుకో, నా अगर బిడ్డ मेरा बच्चा कीचड़ में गिर जाएगा, ప్రేమ ఉండొచ్చు, प्यार तो होगा, కౌగిలించుకోవచ్చు, हम उसका गले भी लगा पाएंगे, మళ్ళీ ఏమవుతుంది కౌగిలించుకుంటే लेकिन गले लगाने से क्या होगा? అదే ఎక్కువ దరిద్రం అవుతుంది. वो कीचड़ हमें भी लग जाएगा. కానీ దేవుడు అన్నాడు, लेकिन प्रभु నేను कहता है, ముందు కడుగుతా, पहले तुम्हें धोऊंगा కడిగి నేను కౌలించు. और उसके बाद गले लगाऊंगा. హల్లెలూయా, हालेलुया. పవిత్రం చేస్తాను. मैं आपको पवित्र करूंगा. మూడో మాటలో మనం వింటున్నాం ఈ మాట, ये बात हम तीसरी बात में सुन ఆయన रहे నిన్ను हैं. పవిత్రపరచాలని ఇష్టపడ్డాడు. वो आपको पवित्र बनाना चाहता है. రెండవది दूसरा, మొదటి యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయము दूसरा अध्याय, మొదటి 2 వచనాలు చదువుదాం. ए मेरे बालकों, हे मेरे बालकों, मैं ये बातें तुम्हें इसलिए लिखता हूँ इसलिए लिखता हूँ कि तुम पाप ना करो. पाप ना करो. यदि कोई पाप करे यदि तू पाप करे तो पिता के पास हमारा एक सहायक है, अर्थात अर्थात धर्मी यीशु मसीह. ధర్మి యేసు మసీ. తెలుగులో అయితే అక్కడ అక్కడ న్యాయాధిపతి అంట, అడ్వకేట్ ఉన్నాడు అక్కడ. తెలుగులో ఉన్న పదం చదవండి, తెలుగులో చదవండి. तेलुगु में पढ़ेंगे. మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. రాయుచున్నాను, ఎవడైనా పాపము చేసినడలా చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది వా ఉత్తరవాది. दूसरे वचन में लिखा है, ఏ చదువు. वही हमारे पापों का प्रायश्चित है, और केवल हमारे ही नहीं वरन सारे जगत के पापों का भी. ఇతను ఏం చేస్తాడు, ये क्या करेगा? ప్రాయశ్చిత్తం అంట. प्रायश्चित करेगा. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? प्रायश्चित माने, అడ్వకేట్. ఇప్పుడు బాగా వినాలి, अभी ध्यान से सुनना है. దేవుడు ఏమయ్యాడంట, परमेश्वर क्या हो నీ गया? అడ్వకేట్ అయ్యాడంట, आपका वकील बन गया నీ है, ఉత్తరవాది అయ్యాడంట. आपकी ओर से वो खड़ा हुआ నీ है. తప్పులు ఏమైనా చేస్తే अगर आपने कोई गलती की, ఏమంటాడు తెలుసా, क्या बोलेगा? ఆ తప్పుల పక్షాన నేనున్నా. आपकी गलतियों के पक्ष में मैं हूँ. బాగా వినాలి. ध्यान से सुनना ఇప్పుడు है. నేను 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 ఇప్పుడు శ్రీజ తప్పు చేసిన అమ్మాయి అనుకుందాం. अब समझ लेंगे श्रीजा ने गलती की है. ఈ అమ్మాయిని కాపాడాలి అంటే अगर इसको बचाना है ఎవరు కావాలి మధ్యలో? तो बीच में कौन होना चाहिए? ఎవరు కావాలి? कौन होना है? అడ్వకేట్ కావాలి. एक वकील होना है. ఈ వకీలు దేవునితో కరెక్ట్ వాదిస్తాడు. ये वकील परमेश्वर से अच्छे से बात करेगा. ఎవరి వకీలు? कौन है ये वकील? యేసు ప్రభుల వారే వకీల్ అంట. यीशु मसीह वकील बन के आया है. ఇప్పుడు ఈ వకీల్ ఏం చేస్తున్నాడు, अब ये वकील क्या कर रहा है? నా బిడ్డకు ఏ శిక్ష పడకూడదు, मेरा बच्चा है ये, इसको कोई सजा नहीं ఆ मिलनी శిక్ష चाहिए. పడేదంతా నాకేంటి. वो जो सजा मिलनी है वो मुझे दे दो. వచ్చేసాడు ఆయన. यीशु मसीह ఈ आ गया. వకీల్ సాబ్ అందరినీ కాపాడతాడు, ये वकील साहब सबको बचाएगा. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో. लेकिन जो कोई इसके पास आना चाहे, ఆయనకు భేదం లేదు, वो कोई भेदभाव नहीं रखता. లోకములో ప్రతి ఒక్కరిని కాపాడతాడు. वो संसार में सबको बचाएगा. నేను అంతగా ప్రేమించేవాడు. इतना आपसे प्यार करने वाला है. ఎవరు, ఏ దేవుడు నీకు వకీల్ సాబు कौन सा परमेश्वर आपके लिए वकील है? చెప్పండి. बताइए. నేనైతే చెప్పగలను, मैं तो कह सकता నేను हूँ, తప్పుడోనే, मैं तो गलत నేనేం इंसान हूँ. మంచోని కాదు. मैं अच्छा इंसान नहीं నేను వైట్ డ్రెస్ వేసుకుంటే బాగున్నా అనుకుంటున్నారేమో. आप सोच रहे मैंने व्हाइट कपड़े पहने तो मैं अच्छा इंसान हूँ. 2009 ముందు నేను చాలా దరిద్రుని. 2009 से पहले मैं बहुत बेकार इंसान था. ఈ వకీల్ సాబ్ నా దగ్గరికి వచ్చి ये वकील साहब मेरे पास आए, నా పాపాలన్నీ తీసేశాడు. मेरे पापों को उन्होंने निकाल दिया. నన్ను బాగా పవిత్రంగా చేయడానికి ఇష్టపడ్డాడు. मुझे पवित्र करना उन्होंने चाहा. నిన్ను కూడా చేస్తాడు. आपको भी करेगा. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. अंत में एक बात बता के खत्म करूंगा. యోహాను రాసిన సువార్త यूहन्ना सुसमाचार 14వ అధ్యాయము 14 अध्याय మొదటి 3 వచనాలు చదువుదాం. शुरुआत के 3 वचन हम एक बार पढ़ेंगे. చదువుదాం. तुम्हारा मन व्याकुल ना हो, व्याकुल ना हो, परमेश्वर पर विश्वास रखो, परमेश्वर विश्वास रखो, मुझ पर भी विश्वास रखो. मुझ पर भी विश्वास रखो. मेरे पिता के घर में मेरे पिता के घर में बहुत से रहने के स्थान हैं. बहुत से रहने का स्थान है. यदि ना होते ना होते तो मैं तुमसे कह देता, मैं तुमसे कह देता, क्योंकि तुम्हारे लिए जगह तैयार करने जाता हूँ. हाँ, और यदि मैं आकर तुम्हारे लिए जगह तैयार करूँ हाँ, तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा, हाँ. कि जहाँ मैं रहूँ वहाँ तुम भी रहो. ये
యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? यीशु मसीह क्यों आया है? నీ కొరకు పరలోకంలో స్థానం తయారు చేయడానికి. आपके लिए स्वर्ग में जगह तैयार करने. ముందుగా నీ కోసం कीचड़లో దిగాడు. सबसे पहले आपके लिए कीचड़ में उतरा. నీ మీద ఉన్న పాపాన్ని తీసేశాడు. आपके अंदर का पाप निकाल दिया. రెండవది నీ కోసం ఏమంటారు అడ్వకేట్ గా ఉన్నాడు. आपके लिए फिर वकील बना. ఇప్పుడు మూడోది ఏంటి తెలుసా? अब तीसरा क्या है? నీ కోసం అక్కడ మేస్త్రి అంటే ఒక కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు, కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాడు. और वहाँ आपके लिए एक जगह बना रहा है. నీ కోసం ఇల్లు తయారు చేస్తున్నాడు. आपके लिए घर बना रहा है. ఎవరు నీ కోసం ఇల్లు తయారు చేస్తారు? कौन आपके लिए स्वर्ग में जगह बनाएगा? ఎవరన్నా ఉన్నారమ్మా? कोई है? ఢిల్లీలో ఎవరన్నా నీ కోసం ఇల్లు తయారు చేస్తా వాళ్ళు ఉంటారా? क्या दिल्ली में आपके लिए मुफ्त में कोई घर बनाने वाला है? చెప్పండి. ముఫ్త్ అది ఇంపార్టెంట్. वो इम्पोर्टेंट है. मुफ्त ఇల్లు కొనాలి అంటే घर खरीदना है ఎంత तो కావాలి బ్రదర్? कितना चाहिए? ఓ లక్షలు కావాలి. लाखों चाहिए, అవునా? है ना? కేవలం ఢిల్లీలో నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇల్లు ఎవరు కొట్టుకొని పోతారో తెలియదు. लेकिन वो घर बनने के बाद भी हमारी मृत्यु हो जाएगी, वो घर कौन ले जाएगा पता नहीं. కానీ लेकिन పరలోకంలో स्वर्ग में నీ కోసం ఇల్లు తయారు చేస్తున్నాడు. आपके लिए घर बना रहे हैं. ఆయన ఉన్న గొప్పతనం. ये उसकी महान बात है. ఎస్, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. परमेश्वर कितना महान है. దేవుడు చేత కాని వాడు అని అనుకోకూడదు. हमें ये नहीं सोचना चाहिए परमेश्वर कुछ नहीं कर सकता. సమస్తము చెయ్యగలవాడు. परमेश्वर सब कुछ कर सकता है. నా మాట అర్థమవుతుందా? आपको समझ నేను में వాక్యాన్ని ముగించేస్తున్నా. मैं वचन खत्म कर నా रहा हूँ. వాక్యాన్ని కన్క్లూడ్ ఇలా చేస్తున్నా. मैं इस तरह वचन को खत्म करूंगा. ఇప్పుడు దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. परमेश्वर पृथ्वी पे उतर के आया, అందుకు నువ్వు చేతగాడు అనుకుంటున్నావేమో. तो इसलिए आप सोच रहे हो उससे कुछ नहीं हो నీ पाएगा. పాపాలు తీసేస్తున్నాడు. वो आपके पापों को निकाल रहा है. అందుకు నువ్వు చేతగాడు तो అనుకుంటున్నావేమో. आप सोच रहे हो वो बेकार है. నీ కోసం మరణాన్ని దగ్గరికి వచ్చాడు. आपके लिए वो मृत्यु का सहरा है. నువ్వు చేతగాని వాడు అనుకుంటున్నావేమో. आप सोच रहे होंगे कि वो कुछ नहीं कर सकता. నీ కోసం అడ్వకేట్ గా ఉన్నాడు. आपके लिए वो वकील है. నువ్వు చేతగాడి వాడిగా అనుకుంటున్నావేమో. आप सोच रहे हो बेकार है. నీ కోసం ఇల్లు కడుతున్నాడు. वो आपके लिए घर बना रहा है. నువ్వు చేతగాడు వాడు అనుకుంటున్నావేమో. शायद आप सोच रहे हो वो बेकार है, कुछ नहीं कर ఒక सकता. మాటలో చేయగలవాడు. वो एक बात से सब कुछ ఆయన बना ఒక सकता है. మాట చెప్తే अगर वो मुंह से कुछ बोले సమస్తం ఏర్పడుతుంది. वो सब कुछ बन जाएगा. ఆయనకు గొప్పది కష్టమైంది ఏమీ లేదు. उसके लिए मुश्किल कुछ भी नहीं है. అయినా फिर भी తానే वो खुद అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి सब कामों में शामिल ఆయనే हुआ చేశాడు. और उसने खुद किया. ఎందుకో తెలుసా? क्यों? ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. क्योंकि वो इतना हमसे प्यार करता है, అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. इतना आपसे ఈ मुझसे प्यार హ్యాపీ करता है. క్రిస్మస్ అని చెప్పే ముందు నేను ఒక మాట చెప్పాలి. हैप्पी क्रिसमस बोलने से पहले मैं एक बात कहना चाहता हूँ. యేసయ్య మన కొరకే అన్ని చేశాడు. यीशु मसीह ने हमारे लिए सब कुछ किया है. ఆయనే దిగి వచ్చి చేశాడు. वो उसने खुद उतर के आके ये सब किया है. ఇప్పుడు నువ్వు ఆయన చేతగాడు వాడు అనుకుంటావో నాకు తెలియదు. अगर आप उसे बेकार समझते हो मुझे नहीं पता, కానీ చేత అయ్యేవాడు అనుకుంటావో నాకు తెలియదు. या सब कुछ वो कर सकता है समझते हो आपके हाथ में. నేనైతే ఒకటే మాట చెప్తాను. लेकिन मैं एक ही बात कह నా सकता हूँ, కోసం సమస్తం చేశాడు ఆయన. मेरे लिए उसने सब कुछ किया है మీ కోసం కూడా అందరి కోసం అంత చేశాడు ఆయన. और आप सबके लिए भी उसने सब कुछ किया है. నిర్ణయం మీ చేతిలో ఉంది. निर्णय आपके हाथ में నిర్ణయం నా చేతిలో ఉంది. और निर्णय मेरे हाथ में. మన జీవితాన్ని మార్చేవాడు ఒక్కడే ఒక్కడు. हमारे जीवन को बदलने वाला सिर्फ एक ही है. రండి చిన్న ప్రార్థన చేద్దాం.